వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ పార్ట్ 12 చూద్దాం. ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా ఉపయోగపడుతుంది. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో పువ్వు కానిది ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి కాక్టస్. ఆప్షన్ డి కాక్టస్. కాక్టస్ అనేది ఎడారి మొక్క, మిగిలినవన్నీ కూడా పువ్వులే. అంటే ప్యాసిఫ్లోరా, బ్యాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అనేవి పువ్వులు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది చెట్టు విత్తనం చిన్నదిగా ఉంటుంది ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ మర్రి. మర్రి చెట్టు విత్తనం చిన్నదిగా ఉంటుంది. తర్వాతి ప్రశ్న, విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనవి ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి గాలి, నీరు మరియు ఉష్ణోగ్రత. గింజలు లేదా విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు మరియు ఉష్ణోగ్రత చాలా అవసరము. తర్వాతి ప్రశ్న, పెంకుతో కూడిన విత్తనం ఏ చెట్టుకు ఉంటుంది ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి ఆముదం. ఆముదం చెట్టుకు పెంకుతో కూడిన విత్తనం దొరుకుతుంది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో పెద్ద విత్తనం గల చెట్టు ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి కొబ్బరి. కొబ్బరికాయ అనేది పెద్ద విత్తనం. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మెత్తని విత్తనానికి ఉదాహరణ ఏది? ఎటువంటి విత్తనము? మెత్తని విత్తనము ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి నువ్వులు. మెత్తని విత్తనానికి ఉదాహరణ నువ్వులు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో రైతు మిత్రుడెవరు ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ వానపాము. వానపాము నేలను గుల్లబారేలా చేసి పంట యొక్క దిగుబడిని పెంచుతుంది. తర్వాతి ప్రశ్న, వయ్యారి భామ లేదా పార్థీనియం మొక్క ఏ దేశం నుండి వచ్చింది ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి అమెరికా. వయ్యారి భామ లేదా పార్థీనియం పిచ్చి మొక్క అనేది అమెరికా నుండి మన భారతదేశానికి వచ్చింది. తర్వాతి ప్రశ్న, వయ్యారి భామ మొక్క ఏ పంటను దిగుమతి చేసుకున్నప్పుడు మన దేశానికి వచ్చి చేరింది ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి గోధుమ. వయ్యారి భామ మొక్క గోధుమ పంటను దిగుమతి చేసే సమయంలో, అంటే మన భారతదేశానికి దిగుమతి చేసుకునే సమయంలో అమెరికా నుండి వచ్చింది. తర్వాతి ప్రశ్న, నర్సరీలు అనగా ఏమిటి ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ మొక్కల ఉత్పత్తి కేంద్రాలు. మొక్కల ఉత్పత్తి కేంద్రాలను ఏమంటాం? నర్సరీలు. తర్వాతి ప్రశ్న, ఊపిరితిత్తుల మరియు చర్మ వ్యాధులు కలిగించే మొక్క ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం వయ్యారి భామ. వయ్యారి భామ అనే మొక్క వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు మరియు చర్మ వ్యాధులు కలుగుతాయి. తర్వాతి ప్రశ్న, వయ్యారి భామ లేదా పార్థీనియం మొక్క ఎటువంటిది ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి కలుపు మొక్క. కలుపు మొక్క. తర్వాతి ప్రశ్న, పటం గీసేటప్పుడు ఏ దిక్కు పైభాగంలో ఉండేలా గీయాలి ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఉత్తరం, నార్త్. పటం గీసేటప్పుడు ఉత్తర దిక్కు పైభాగంలో ఉండేటట్టు గీయాలి. తర్వాతి ప్రశ్న, దక్షిణానికి మరియు పడమరకు మధ్య గల దిక్కు ఏది ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం నైరుతి. నైరుతి దిక్కు దక్షిణానికి మరియు పడమరకి మధ్యన ఉంటుంది. తర్వాతి ప్రశ్న, పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీస్తే దానిని ఏమంటాము ఆప్షన్స్.
సరి అయిన సమాధానం ఆప్షన్ బి పటం అంటాము. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు మరియు కొలతలతో కాగితంపై గీస్తే దాన్ని ఏమంటాము? పటం అంటాము. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు మరియు కొలతలతో కాగితంపై గీసేదానిని ఏమంటాము? పటం అంటాము. తర్వాతి ప్రశ్న, మంచిర్యాల జిల్లాలో గల మండలాల సంఖ్య. ఆప్షన్స్. సరి అయిన సమాధానం ఆప్షన్ డి 18. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, లక్సెటిపేట అనే మండలం ఏ జిల్లాలో కలదు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం మంచిర్యాల. లక్సెటిపేట అనే మండలం మంచిర్యాల జిల్లాలో కలదు. తర్వాతి ప్రశ్న, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఏవిఎస్ పార్ట్ 12 చూసాం. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను మాకు తప్పకుండా తెలియజేయండి. ఏమైనా సందేహాలున్నా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.